కోళ్ల వ్యర్థాలను కాలువలో పడేస్తుండటంతో అది కలుషితం అవుతోందని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాలతో ఆ ప్రాంతమంతా దుర్వాసన భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తణుకు, అత్తిలి, మోగల్లు గ్రామాల మీదుగా కొన్ని రోజులుగా వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను సంచుల్లో మూటలు కట్టి పంట కాలువలో పడేస్తున్నారు. రేలంగి కెనాల్కు శివారుగా ఉన్న మోగల్లు గ్రామంలో వంతెన వద్ద వందలాది కోళ్లు మూటలుగా పేరుకుపోయాయి. అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మోగల్లు పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు. మాకు అక్కడ పొలం ఉందండి, ఏలుపూరు పక్కన. ఏలుపూరు స్టేషన్ రోడ్లు దాటాక మురికాలం ఉందండి. మురికాలంలో కోళ్ళు చచ్చిన వ్యర్థాలన్నీ తెచ్చి కోళ్ళు బత్తాలు కచ్చి దాంట్లో పడేస్తున్నారండి. దాంట్లో పడేస్తే ఏమో శాలగట్టుకు లాక్కొచ్చేసి కుక్కలో రైతులు మసలు లేకుండా వాసన వచ్చిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అవి మీరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఒకసారి వచ్చి మీరు చూడండి, కాలగొట్టుకొచ్చి చూడండి, కాలగొట్టుకొచ్చి మీకే తెలుస్తుంది. మేము చేను ఓడసాలో మానయ్యారో మీకే తెలుస్తుందండి. అదండి కోళ్ళపాలెం పైనుంచి ఉన్నాయండి, కింద ఉన్నాయండి. అసలు కాలగొట్టి రాలేకపోతున్నామండి. అసలు దాని పొద్దున వచ్చి చూడండి, రేపు పొద్దున్న వచ్చి చూసి అప్పుడు మేము ఏం చేసినా భరిస్తామండి. ఒకసారి చూడండి.